తమిళనాడులో రాజకీయం హీటెక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో అస్త్రశస్త్రాలను సంధిస్తున్నాయి పార్టీలు. ఇప్పటికే తమిళనాడు బీజేపీకి కొత్త సారథి వచ్చారు. అలాగే అన్నాడీఎంకేతో కమలం పొత్తు కుదిరింది. దీంతో వ్యూహాలను పదును పెట్టారు సీఎం స్టాలిన్. స్వయం ప్రతిపత్తి అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. తగ్గేదేలే అంటున్నారు డీఎంకే లీడర్లు. మా పాలన మేమే చూసుకుంటామంటూ సవాల్ విసురుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి స్టాలిన్ సర్కార్ కొత్త ప్రతిపాదనలు పెడుతోంది. తాజాగా గవర్నర్తో విభేదాల కారణంగా రాష్ట్ర స్వయం ప్రతిపత్తి కోసం సిఫార్సు చేయడానికి ప్యానెల్ను ఏర్పాటు చేసింది తమిళనాడు ప్రభుత్వం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో 2 మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు అశోక్ వర్ధన్ శెట్టి, నాగరాజన్ను సభ్యులుగా నియమించింది. నిజానికి మార్చి 25న ద్విభాషా విధానంపై ప్రత్యేక ప్రస్తావన చేసిన స్టాలిన్ త్వరలోనే ఓ ప్రకటన చేస్తానన్నారు. రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని నిర్ధారించి రాష్ట్రాల హక్కులను సమర్థిస్తేనే మనం తమిళ భాషను రక్షించగలమని, తమిళులను ఉద్ధరించగలమని నేను దృఢంగా చెప్పగలనని, అందుకోసం ప్రకటన చేస్తానని స్టాలిన్ చెప్పుకొచ్చారు. ఆ దిశగానే ఇప్పుడు అడుగులు పడ్డాయి.